చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నమా అసత్య పత్రాల జాబితాలో మరో అసత్య పత్రం వచ్చి చేరింది. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీ అనే అంశంపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తర్వాత విలేకరులతో కూడా మాట్లాడారు. అందులో ఆయనకు అలవాటుగానే ప్రతి అక్షరాన్ని అసత్యాన్ని ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పాడో చూసి తర్వాత ఆయన ఏ విధంగా అసత్యాలో కూడా మనం పరిశీలిద్దాం. అంతేకాకుండా ఆయన భారత ప్రభుత్వము సూచన మేరకు అడ్వైజ్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా భూముల రీసర్వేను ఆపేశారు. అంటే భూముల రీసర్వే ఆపేశారంటే తన పార్టీ అనుయాయుల్లో భూములను కబ్జా చేసిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు, గ్రామ కంఠాలను కబ్జా చేసిన వాళ్ళు ఉండవచ్చు, అసైన్ భూములను కబ్జా చేసిన వారు ఉండవచ్చు. ఇవన్నీ భూముల రీసర్వే చేస్తే ఈ వాస్తవాలని వెలుగులోకి వచ్చి అసలు బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడ్డారా మనకు తెలియదు. కాకపోతే చాలామందికి ఇది ఒక అన్పాపులర్ డెసిషన్. ఏంటంటే పొలిటికల్ కాస్ట్ ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి అంచనా వేయలేకపోయారు. ఇది ఈ పొలిటికల్ కాస్ట్ అది అన్ని రాజకీయంగా ఎన్నికల్లో దెబ్బతీసిందని అంగీకరించ తప్పదు. అంటే ఆయన వాగ్దానం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు వైకాపా ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేని అమలు నిలిపివేశారు. భూ సర్వే పేరుతో భూముల సరిహద్దులను మార్చేశారని మండిపడ్డారు. భూ సరిహద్దులు అంటే నా భూమిని కూడా సర్వే చేశారు. నా భూమి కరెక్ట్గా ఉండటం వల్ల ఎవరు చేయలేదు, ఏమి మార్పు కాలేదు. ఎక్కడైనా మార్పులు కబ్జాలు లేకపోతే తెలియక పక్కవాళ్ళ దీన్ని తీసుకోవటము లేకపోతే ప్రభుత్వ భూమి పక్కన ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడం అలాంటివి ఉంటే ఖచ్చితంగా మరి సరిహద్దులను మార్చేస్తారు. నీ భూమి నీది కాదని ఎక్కడా ఏ రైతు నా భూమిని లాక్కుంటున్నాను ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేయలేదు కదా. చంద్రబాబు అయినా లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసి మనకు సమస్య లేని దాన్ని కూడా మనకు ఒక సమస్య భూతంలాగా సృష్టించి సమస్యను తను పరిష్కరిస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చేయగల సమర్థుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. వైకాపా నేతలు భూములు సహజ వనరులను అడ్డగోలుగా దోచేశారని మండిపడ్డారంట. అంటే ఇప్పుడు భూమి కేటాయింపు వైసీపీకి 51% ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. భూముల కేటాయింపులు అసైన్ భూములు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించేటప్పుడు సహజంగా అందులో కూడా కొంతమంది వైకాపా అభిమానులు ఉంటారు. వైకాపా నేతలు దోచేశారని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? అటువంటి ప్రూఫ్ ఏం చూపకుండా వైకాపా నేతలు కాజేశారు అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. టీడీపీ నాయకులు ఏ విధంగా కాజేశారో మనం తర్వాత తెలుసుకుందాం. అది విశాఖలో ఎలా జరిగింది లేకపోతే అమరావతిలో ఎలా జరిగింది ఇంతకుముందు కేసులు ఉన్నాయి. అవి కన్నింటినీ కప్పిపుచ్చడానికి అసలు ఈ భూముల రీసర్వేనే మానేస్తున్నానని ఒక ప్రకటన చేస్తాడు. ఏపీలో భూ కబ్జాల నివారణకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను త్వరలోనే తీసుకువస్తానని వెల్లడించారు. అంటే ఆ చట్టం తీసుకువస్తానని ఇది అంతకుముందు గ్రాబింగ్ దానికి కూడా అమలు చేస్తారా లేదా ఫ్యూచర్ గ్రాబింగ్ అలవాటు చేస్తారా? అంటే అలా చేయటం వల్ల ఇప్పుడు వరకు జరిగిన అక్రమాలన్నింటినీ సక్రమం చేసే తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో అమలు చేస్తారా? కోర్టుకు వెళ్తే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ చేయడం కుదరదని ఏమన్నా తీర్పు తెప్పించగల సమర్థుడు కూడా ఆయన కాబట్టి ఇలాంటి చట్టాలు చేస్తానని అంటుంటాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జా చేసిన వారు భూమి వారిదేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. గుజరాత్లో 2020 నుంచి ఈ చట్టం అమలులో ఉందని పేర్కొన్నారు. మరి 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు 2019 వరకు ఇలాంటి పురోగామి చట్టాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు? వైకాపా భూదోపిడికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ఠాన్ని ధ్వజమెత్తారు. అంటే మోడీ మీ కూటమిలో భాగస్వామైన మోడీ ప్రభుత్వము లేకపోతే నీతి ఆయోగ్ కూడా భూ కబ్జాదారులుగా భావిస్తున్నాడా చంద్రబాబు? ప్రస్తుతం తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 5 ఏళ్లలో వైకాపా పాలనలో 1.75 లక్షల ఎకరాల భూముల ఆక్రమణకు గురయ్యాయని. ఆక్రమణకు గురవలేదు, లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టారు. ఆ విషయాన్ని ముందు మాట్లాడుకుందాం. వీటి విలువ 35,576 కోట్లు అని చెప్పారు. వైకాపా పాలన సహజ వనరుల దోపిడీ జరిగిందని నేను చెప్తూ ఉన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియో గతంలో నేనే భూములు ఇచ్చా, ఈ భూమిని అక్రమంగా రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి వాటా కొట్టేయాలని చూశారు. కొట్టేయలేదు కదా. ఇదే అంటే ఒక రాయేసి చూడటం, ఒక బురద చల్లటము, ఆ బురద కడుక్కోమని వాళ్ళని వదిలేస్తాడు అనమాట.
12.5 ఎకరాల హయగ్రీవ భూముల్ని ఓల్డేజ్ హోమ్కి ఇస్తే దాన్ని విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొట్టేయాలని చూశారు. హయగ్రీవ భూముల్ని ఓల్డేజ్ హోమ్కి అసలు అర్హులకి ఇచ్చాడా, అనర్హులకి ఇచ్చాడా? అలాగే రామానాయుడికి ఫిలిం సిటీకి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతున్నదా, అవ్వట్లేదా? అక్కడ ఏమైనా సినిమాలు నిర్మించారా? ఇవన్నీ అంశాలు ఎక్కడ ప్రస్తావించరండి. శ్వేతపత్రం అంటాడు, అన్ని వైట్ లైస్ అండ్ బ్లాక్ లైస్ చెప్తాడు చంద్రబాబు నాయుడు. వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10,000 ఎకరాలను భూములను తీసుకున్నారు. అసలు అమరావతిలో అక్రమంగా 4,500 ఎకరాల భూములను తెలుగుదేశం నాయకులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించి లబ్ధి పొందిన విషయాన్ని మనకి ఆ విషయాలు ప్రస్తావించకుండా ఎస్సీ, ఎస్టీ భూములు, అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకొని వారికి కాంపెన్సేషన్ పే చేసింది. అది గతంలో తీసుకున్న భూములను తిరిగి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అధికారాన్ని ఉపయోగించింది. అధికారాన్ని ఉపయోగిస్తూ అసైన్డ్ భూముల వారికి కూడా, ఎస్సీ, ఎస్టీలకు కూడా కాంపెన్సేషన్ పే చేసింది. ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వైకాపా నేతలు ముందుగానే భూములను తక్కువ ధర కొనేసి 2ంతల ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. మరి అమరావతిలో 10ంతల ధరలకు విక్రయించిన విషయం ఎక్కడా చంద్రబాబు ప్రస్తావించలేదు. ఆ ఇళ్ల స్థలాలకు పనికిరాని ఆవ భూములని తెలిసినా కేటాయించారట. ఆ భూములను లెవెలింగ్ పేరుతో దోచుకున్నారట. ఇళ్ల స్థలాలకు గుడివాడలో 250 ఎకరాలను 185 కోట్లకు, కేసరపల్లిలో 73 ఎకరాలను 51 కోట్లకు కొన్నారు. చాలా సెన్సిబుల్గా కొన్నారు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారము మార్కెట్ వాల్యూకు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చెల్లించాలి కదా. అక్కడ నిజానికి మార్కెట్ వాల్యూ 56 లక్షలు పైగా ఉండుంటుంది. ఇది చాలా తక్కువ ధరకే కొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నిజానికి అక్కడ రిజిస్ట్రేషన్ ధర తక్కువగా ఉన్న మార్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 73 ఎకరాలను 51 కోట్లకు కొనటం ఏమి విడ్డూరంగా లేదు. ఇది మార్కెట్ ధర కంటే 5 రెట్లు ఎక్కువ అని అబద్ధాలు చెప్తాడు. మార్కెట్ ధర అని చెప్తున్నాడు ఆయన. రిజిస్ట్రేషన్ ధర అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు మాటల మీద గారడీ చేస్తుంటాడు. సగమే సమాచారం చెప్తాడు, పూర్తి సమాచారం ఆయన చెప్పడు. ఏపీలో పేదలకు చెందాల్సిన 8,086 ఎకరాల భూమిని అప్పనంగా వైకాపా నేతలు రాయించేసుకున్నారు. ఏ నేత రాయించేసుకున్నాడు అంటే వాడు బడుగు బలహీన వర్గానికి పేదవాడా, లేకపోతే ఏమైనా బడా నేతలు రాయించేసుకున్నారా? ఏమీ చెప్పకుండా నేతలు రాయించేసుకున్నారని చెప్తున్నాడు. శాశ్వత భూరక్షణ చట్టం పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ ఫోటో వేసుకోవడానికి 13 కోట్లు ఖర్చు పెట్టారు. ఫోటో వేసుకోవడానికి 13 కోట్లు ఖర్చు పెట్టరు. పాస్బుక్లు తయారు చేయడానికి 13 కోట్లు, అందులో ఏమైనా 1 కోటి 1/2 కోట ఫోటోలు వేసినందుకు అదనంగా ఉండొచ్చు. ఆ ఫోటో కాకపోతే వేరే ఫోటో వేస్తారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు యొక్క మ్యాజిక్ అన్నమాట. ఆయన ల్యాండ్ కంప్యూటరైజేషన్ భాగంలో అధికారులు ఎన్ని వేల కోట్లు రైతుల దగ్గర కొట్టేశారో ఆ విషయం మాత్రం చెప్పడు. ల్యాండ్ కంప్యూటరైజేషన్ పేరుతో అవకతవకలు చేసి కావాలనే రైతులను బెదిరించి అధికారులు బాగా, రెవెన్యూ అధికారులు బాగా మేశారు. ఆ మేసిన అందుకు మళ్ళీ 2019-24 మధ్య అవకాశం లేనందున వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మళ్ళీ చంద్రబాబును తెచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు తినిపించే పథకంలో భాగంగా వారందరూ ఏం చేస్తారు? ప్రజలను బకాసురుల్లాగా మింగుతారా, లేకపోతే నిజానికి మనసు మార్చుకుంటారా? నేను మారిన మనిషిని అని చెప్తుంటాడు కదా చంద్రబాబు. ఏమైనా మారాడా అంటే ఏమీ మారలేదు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత ఖతర్నాక్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చినా, లేకపోతే కేంద్రంలో ఏదో కన్వీనర్ పదవి వచ్చినా, లేకపోతే రాష్ట్రపతులను ప్రధానులను నిర్ణయించే ఒక కీలకమైన పదవి వచ్చినా, అవకాశం వచ్చినా, అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబట్టే ఒక కీలకమైన అవకాశం వచ్చినా ఆయన ఏమీ మారడు. ఆయన ప్రయోజనాలు, ఆయన స్వార్థపర వర్గాల ప్రయోజనాలు చూస్తాడే తప్ప ప్రజా ప్రయోజనాలను చూడడు అనేది మళ్ళీ రుజువైపోతున్నది. నిజానికి ఖజానాకు రాబడి పెంచిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆదాయానికి తూట్లు పడుస్తున్న తన సర్కారు గురించి చంద్రబాబు జబ్బలు చర్చుకున్నాడు. మైనింగు, ఇసుక వీటి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఇలాగే మాట్లాడాడు. ప్రపంచమే విస్తుపోయేలా నాడు అమరావతి, విశాఖలో తన హయాంలో జరిగిన భూకుంభకోణాలను నిస్సిగ్గుగా కప్పిపుచ్చుతూ బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించాడు. తనకు అత్యంత సన్నిహితుడు తన ఎంపీ 40 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ విషయం ప్రస్తావించకుండా వైసీపీ ఎంపీ ఏదో ఎక్కడో
కాజేయాలని ప్రయత్నం చేశాడట. ఏదో దానికి ఇది అనాథ శరణాలయానికి ఓల్డేజ్ హోమ్కి ఇచ్చిన కదా, ఆ ఓల్డేజ్ హోమ్కి 12 ఎకరాలు ఎవరికి ఇచ్చారో ఏంటనేది కొంచెం అధ్యయనం చేసి తెలిసిపోతుంది. చంద్రబాబు గారు శెట్టి గారు వరద నా ఊరికినే పోడు, ఏదో లాభం ఉంటుందన్నది. చంద్రబాబు ఊరికే ఏ పని చేయడు. అలాగే రామానాయుడు గారు అసలు ఆ సినిమా స్టూడియోని ఆపరేట్ చేస్తున్నారా, లేకపోతే ఆ భూమి మొత్తం ప్రభుత్వం తీసుకోవాలా అనేది ఆ విషయాన్ని చంద్రబాబు ఆలోచించాల్సి ఉంటుంది. తన మామగారు ఎన్టీ రామారావు అన్నపూర్ణ స్టూడియోలో సినిమాలు తీయట్లేదు, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగాన్ని వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాడు, కానీ ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం చంద్రబాబుకి తెలిసే ఉంటుంది. అప్పుడు ఎంజీఆర్ గారు వచ్చి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు వచ్చి ఏఎన్ఆర్కు ఎన్టీఆర్కు మధ్య రాజీ చేసిన విషయం కూడా కొంతమందికైనా రాజకీయాల్లో కొంచెం గత అనుభవం ఉన్నవారికి అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు గారి లీలలు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు వేల కోట్లు దోచేస్తున్న విషయం ప్రజలకు వేరే చెప్పక్కర్లేదు. భూముల సమగ్ర రీసర్వే ద్వారా అమ్మేవారికి కొనేవారికి పూర్తి భరోసా లభిస్తుందని చంద్రబాబుకు తెలియదా? విజనరీ అని చంద్రబాబుకు అన్నీ తెలుసు, కానీ ఆయనకి ఏదో స్వార్థ ప్రయోజనం ఉండబట్టే దానిని ఆపేస్తున్నాడు, రీసర్వే ఆపేస్తున్నాడు. వివాదరహితంగా భూములపై హక్కులు కల్పించడంతో పాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు అనే దృష్టితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆ నిర్ణయం చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించలేదు. రైతుల్లో భయాలను రెచ్చగొట్టే తెలుగుదేశం పార్టీ వంటి పార్టీ ఉండడము, చంద్రబాబు నాయుడు లాంటి కపటి దానికి నాయకత్వం వహించడం వల్ల ఒక ప్రోగ్రెసివ్ యాక్ట్ అది ఆగిపోయింది. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా కబ్జాలే నిజమైతే తమ భూములు లాక్కున్నారని ఏ ఒక్క రైతైనా ఫిర్యాదు చేశాడా? గత సర్కారు ఎర్రచందనం స్మగ్లింగ్ సమర్థంగా అరికడితే దానిపైన అడ్డగోలు వాదనకు దిగారు. సహజ వనరులను దోపిడీ చేశారని, భూములు దోచుకున్నారని బుకాయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిజానికి ఇంకా కొంచెం గణాంకాలను కూడా వినే ఓపిక కొంతమందికి ఉండదు, కానీ గణాంకాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. బాబు చివరి ఏడాది 2018-19లో గనుల మినరల్స్ మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 1950 కోట్లు. జగన్ పాలనలో 2022-23లో గనుల మీద వచ్చిన ఆదాయం 4756 కోట్లు. బాబు హయాంలో 5 ఏళ్లలో మైనింగ్ రెవెన్యూ 7964 కోట్లు. జగన్ పాలనలో 4 ఏళ్లలో 13,388 కోట్లు. 5 ఏళ్లలో బాబు పాలన అక్రమ మైనింగ్ కేసులు 424. 4 ఏళ్లలో జగన్ పాలనలో అక్రమ మైనింగ్ కేసులు 786. దీనిని బట్టి ఎవరు దోచుకున్నారో ప్రజలు ఇష్టే అర్థం చేసుకోగలరు. మైనింగ్ లీజుల జారీలో పారదర్శక విధానాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. స్టేట్ మైనింగ్ మంత్రుల సదస్సులో అవార్డును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జనవరి 23, 2024న ప్రదానం చేశారు. ఇది చంద్రబాబుకు తెలిసే ఉంటుంది. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 2022-23లో 146 మైనర్ మినరల్ బ్లాక్లకు, 2023-24 ఇప్పటి వరకు 134 మైనర్ మినరల్ బ్లాక్లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఇక ఇసుక దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇసుక దోపిడీ యథేచ్ఛగా 40 లక్షల టన్నుల ఇసుక దోపిడీ జరిగింది. అది ఉచిత ఇసుక విధానం పేరుతోటి గందరగోళాన్ని సృష్టించి కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందుకని కదా ఆయన ఎప్పుడు చెప్తారు, నన్ను నెగ్గించండి అయ్యా, మీ మంచి చెడ్డలు నేను చూసుకుంటానని. ఖచ్చితంగా ఆయన మంచి చెడ్డలు చూసుకున్నాడు. వచ్చిన నెల రోజుల్లోపునే తన కార్యకర్తలు, తన కోసం కృషి చేసిన కార్యకర్తలకు కడుపు నిండా భోజనం పెట్టాడు. ఇక విశాఖ భూకబ్జాల గురించి మాట్లాడితే చంద్రబాబు తర్వాతే ఎవరైనా చెప్పుకోవచ్చు. విశాఖ దాని చుట్టుపక్కల మండలాల్లో గత 3 ఏళ్లలో మొత్తం 270 ప్రాంతాలు ఆక్రమణకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు జగన్ ప్రభుత్వం. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ 2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ 5,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసింది అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఉన్న విధానాన్ని డిస్టర్బ్ చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చి
కబ్జా రాయుళ్లకు మళ్ళీ విందు భోజనం పెట్టాలని చూస్తున్నాడు. ఆఖరికి దశపల్లా భూముల్లో పాగా వేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు కట్టేసుకున్నాడు. ఇక గీతం కబ్జాలు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఋషికొండ ప్రాంతంలో ఏకంగా 42.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బీచ్ని అనుకుని ఉండే అత్యంత విలువైన ఈ స్థలం గీతం యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. దీన్ని ఆక్రమించుకొని 2 ఎకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ కట్టేశారు. సుమారు 500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసిన మనోడే కదా అని టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కబ్జాలపై దృష్టి పెట్టింది. ప్రహరీని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇలాంటివన్నీ చంద్రబాబు గారికి నచ్చదు. తన వియ్యంకుడికి అల్లుడు లేకపోతే లోకేష్ బాబుకు తోడల్లుడికి చెందిన ఈ సంస్థ కబ్జా చేస్తే మాత్రం మాకు హక్కు ఉండదా అని ప్రశ్నించగల సమర్థుడు. అంటే ప్రైవేట్ టాక్స్లో పబ్లిక్గా చాలా చెప్తాడు ఆయన. ఏంటి మార్పు చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని. ఆ పాత వాటిలన్నీ రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో చూడాలి. ప్రజా ప్రయోజనాల, సొంత ప్రయోజనాల, స్వార్థపర ప్రయోజనాల, తన చుట్టూ ఉన్న నయా రిచ్ క్లాస్ ప్రయోజనాల ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజల మూడ్ ఒక క్షణం అది పెండ్యులం లాగా ఇటు తిరుగుతుంది. ఒక పెండ్యులం ఇటు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు, ఇంకో పెండ్యులం ఇటు తిరిగినప్పుడు మీరు కూడా దెబ్బతినవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది.